మీరిద్దరు ఇక్కడ యాక్ట్ చేస్తుంటారు. మాటలు మా ద్వారా వస్తుంటాయి, చేతులు మీ సైడ్ నుంచి వస్తుంటాయి. సిచ్యువేషన్ మేము ఒకటి అనుకొని చేయాలని అనుకుంటున్నాము. సో అది చేయాలంటే మీరిద్దరు పైకి రావాలి, మేమిద్దరం కిందికి రావాలి. రండి. వెల్కమ్ టు పటాస్ హౌస్. ఈ రోజు ఈ హౌస్ లోకి విచ్చేసిన ఇద్దరు హౌస్ మేట్స్, ఒకటి సామ్రాట్ అండ్ ఇంకోటి బాను. సామ్రాట్ గారు, మీరు అర్జెంట్ గా ఒకసారి కన్ఫెషన్ రూమ్ కి వచ్చి మీ మైక్ ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు అబ్బాస్ గారు. అండ్ సామ్రాట్ గారు భాను గారు మైక్ కూడా తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ పెట్టేసి రండి. మీ మైక్ మాత్రమే మీరు వేసుకోవాలి, వేరే వాళ్ళ మైక్ మీకు అనవసరం. భాను గారు కోరుతున్నారు, సామ్రాట్ మెడ నుంచి మైక్ తీసుకొని మీరు వేసుకోండి. సామ్రాట్ గారు, ఆవిడ ఎలా తీసుకుంటారు? ఆవిడ జుట్టు పట్టుకోండి మీరు. కానీ బాను వినలేదు, లాగేసుకుంది. ఎస్, ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు తర్వాత అని ప్రూవ్ బాను చేస్తుంది. లాగేసుకుంటే ఎంత, నాకు సిగ్గులేదా అని బాను మెడ మీద చేతి పెట్టి నేను నా మైక్ తెచ్చుకుంటాను కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి ఇంకో మైక్ తెచ్చుకున్నాడు సామ్రాట్. కానీ నేను నా పవర్ ఈ ఆడదానికి చూపెట్టాలని చెప్పేసి వెంటనే పౌరుషంగా సామ్రాట్ 20 డిప్స్ కొట్టాడు. ఎస్, 1 2 3 గో. ఇప్పుడే వెంటనే బానుకి ఒక ఐడియా వచ్చింది. ఆ కండలు చూసి నాకు మాత్రం కండలు లేవా అని వెళ్ళి సామ్రాట్ మీద కూర్చుంది. అప్పుడు వెంటనే నేను కూడా వెళ్ళి తొక్కుడు బిల్ల ఆడతా అని చెప్పేసి బాను వెళ్ళి తొక్కుడు బిల్ల ఆడుతుంది సైడ్ కి. అప్పుడు అర్జెంట్ గా సామ్రాట్ అలసిపోయి ట్రిర్ అని లోపల నుంచి కాల్ వచ్చింది. కానీ నేను పోను, నేను ఇది అబ్బాస్ హౌస్, నేను పోకుండానే ఉంటానని డిసైడ్ అయ్యాడు. సడన్ గా ఇద్దరు కలిసి తిందామని కూర్చున్నారు కింద. కూర్చున్న వెంటనే అబ్బాస్ హౌస్ లోకి అప్పుడే ఇంకో గెస్ట్ ఎంట్రీ, దీప్తి ఫనైనా. సామీ బ్రో అని చెప్పేసి దీప్తి వెనకకి ఒక 10 అడుగులు వెనకకి వెళ్ళింది. 10 అడుగులు వెనకకి వెళ్ళింది, ఒక్కసారికి సామీ మీద దూకింది. దీప్తి దిగి బాను అక్కని వెళ్ళి హక్ చేసుకుంది. హాయ్ బాను అక్క. కానీ దీప్తికి అప్పుడే అర్థమైంది నేను మొగోడిని కదా అని ఆగిపోయింది. మీరు ముగ్గురు చెట్టపట్టలు వేసుకుని దాల్దడి ఆడుతున్నారు. సో వీళ్ళు ఆడుతుండగా మా అబ్బాస్ హౌస్ లోకి కొత్త హౌస్ మేట్ ఎంట్రీ. లెట్స్ వెల్కమ్ ఫనిష్. అర్జెంట్ గా అబ్బాస్ కి కోపం వచ్చి మీ పిచ్చి కుంపి గంతులు ఆపండి అని చెప్పి అందరికి పనిష్మెంట్ ఇచ్చాడు. అందరూ మోకాల మీద కూర్చోండి అని మూకాల మీద కూర్చున్నారు. నీల్ డౌన్. అందరికి పనిష్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే అప్పుడు ఫనిష్ కి కోపం వచ్చి నా ఫ్రెండ్ గారిని నువ్వు ఒంగ పెడతావరా అని చెప్పేసి వెళ్ళి సామ్రాట్ గారి ముఖం మీద సిగరెట్ పెట్టాడు. అయ్యో సిగరెట్ ఎందుకు, నా ఫ్రెండ్ కదా అని ముద్దు పెడతా అని చెప్పి ముద్దు పెట్టాడు. సామ్రాట్ ఇదే అవకాశాన్ని తీసుకొని ఫనైనాకి నేను ముద్దు పెడతా నీకు అని చెప్పి ముద్దు పెట్టాడు. కానీ అంత లోపల ఒక ట్విస్ట్, అందరు అక్కడే పాజ్ అయిపోవాలి. ఫ్రీజ్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్ ఆ ఇంట్లోకి ఒక అందమైన పిల్ల సామ్రాట్ గుండె డగడగా కొట్టుకుంటుంది. ఎంట్రీ హౌస్ మేట్ నంబర్ 5 తేజస్వి మడివాడ. ఫ్రీజ్ అవుట్ అయిన సామ్రాట్ ఒక్కసారి షాక్ అయ్యి తేజస్వికి గట్టిగా హగ్ ఇచ్చాడు. వెల్కమ్ బేబీ. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు హ్యాపీగా. హాయ్ సెమి. హాయ్ అక్క. ఏయ్ ఈపు. నా పేరు ఈపు కాదు, దీపు. ఏదో ఊపు. శాంబ్రో టిక్ టాక్. చూడు కాల్ బెన్కింగ్స్. ఇప్పుడు
అందరికి ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. టాస్క్ నంబర్ 1, ఇంట్లో ఉన్న ముగ్గురు ఆడవాళ్ళు చెరువు దగ్గర ఎలా బిందెలతో కొట్టుకుంటారు ఆడవాళ్ళు అనేది చేస్తారు. ఈ టాస్క్ ని దగ్గరుండి సంచారకురాలుగా సామ్రాట్ అండ్ ఫనిష్ ఇద్దరు చూడబోతున్నారు అనమాట. ఎవరు బాగా కొట్టుకొని బిందెలు పగిలేలా చేస్తారో వాళ్ళకి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. నేనే సంచాలకుడిని. ఇప్పుడు టాస్క్ ఏంటంటే అక్కడ కుళాయి ఉంటది అనమాట. ఎక్కడ అంట కనబట్లే కుళాయి. సో చాలా ఎక్సైటెడ్ గా ముందెళ్ళి దీప్తి ఫస్ట్ తన బిందెను పెట్టింది. బిందె పెట్టి నింపుతున్నప్పుడు బానుకి కోపం వచ్చి వెళ్ళి ఆ బిందెని తన బిందెని పెట్టింది. నేను వచ్చిన ఫస్ట్, అందుకే నేను పట్టుకుంటాను ఫస్ట్ అని. తేజస్వికి కోపం వచ్చి బిందెలు నూకేసి ఆమె పెట్టింది. మీరే ఆడుకోండి, నేను కిట్టు. ఫనిష్ అనుకున్నాడు బాను లేకపోతే ఏంటి, నేను ఆ కమిని పూరి చేస్తానని చెప్పేసి ఆ బిందె తీసుకొని ఆయన వెళ్ళిండు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఆ బిందెని ఎలా నింపుతారో చూసేద్దాం. దీప్తి వెళ్ళి శాంబ్రోని హెల్ప్ అడిగింది. అంటావు పట్టుకా. ఓ మై గాడ్, వాటర్ పుషప్ అవుతుందండి. నా బిందంతా వాయే. విన్నర్ భాను గెలిచింది. ప్రాపర్టీస్ ని డ్యామేజ్ చేయడం వల్ల ఇంటి నుంచి తక్షణమే తేజస్వి ఫడిమాడని ఇంటి నుంచి రద్దు చేస్తున్నాం. అది చూసి సామ్రాట్ ఏడవకు అని చెప్పి లాగ్ చేస్తే దౌడపల్లి రాలగొడతాను నూకేసిండు. ఇప్పుడు అసలు సిసలైన ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ వారం మేము డబుల్ ఎలిమినేషన్ అన్నాం కాబట్టి ఓట్స్ ఆధారంగా తీసుకొని ఈ రోజు ఎలిమినేట్ అవుతున్న వాళ్ళు భానుశ్రీ, యు ఆర్ ఎలిమినేటెడ్. అండ్ అలాగే నీకు తోడుగా దీప్తి ఫనాని తీసుకువెళ్సిందిగా కోరుకుంటున్నా. ఈయన ఖాళీగా హెల్మెట్ చేయండి. ఫనిష్ ఎక్కువ మాట్లాడకూడదు అని కోరుకుంటున్నాం, లేకపోతే కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి. సో భాను అండ్ దీప్తి గారు ఇద్దరు ఇల్లు వదిలి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. విన్నర్ తెలుసుకునే టైం వచ్చేసింది. ఫనిషా, సమ్రాట వీళ్ళిద్దరి మధ్యలో పోటీ, పంజా ఫైట్. కానీ ఇక్కడ రూల్ ఏంటంటే ఫనిష్ 2 చేతులు వాడచ్చు, కానీ సమ్రాట్ ఒకటే చేయి వాడాలి. ఓకే, కాంపిటీషన్ షురూ. లక్షలాది మంది ప్రేక్షకులు వేస్ట్ చేసి చూస్తున్నారు. సామ్రాట్ కనిపించింది ఆ సెకండ్, ఇంత టఫ్ కాంపిటీషన్ ని నేను ఎలా తట్టుకొని ఈ గేమ్ ఎట్లా గెలుస్తానని ఒకసారి దేవుడిని మొక్కుకున్నాడు. అప్పుడు ఫనిష్ బాహుబలినే ఓడించిన వాడిని, సామ్రాట్ ఎంత లెక్క. ఇప్పుడు చూడండి పంజా ఫైట్ ఏంటో అని. చేయి పెట్టారు, చేతిలో చేయి పెట్టుకున్నారు, కాంపిటీషన్ మొదలైంది. అరే ఫనిష్ ఆమె చూడరు ఒకసారి ఎదురుగా. తూచండి, ఆగండి. ఇది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఫనిష్ 2 చేతులు వాడడం మొదలెట్టాడు ఓడించడానికి. ఇప్పుడు కాంపిటీషన్ సీరియస్, విన్నింగ్ ఆర్ లూజింగ్. కమ్ ఆన్ సామే. ఒక ఫ్రెండ్ ఏటన్నారు, రోజు ఉక్కున్నారని తినేస్తాను. కమాన్ రా హరి, తగ్గేది లేదు, ట్రై చేయి. ఈయన గుడ్లు తింటాడా గుడ్డ ముక్కలు తింటాడు, ఎంత ఉంది అమ్మా. హరి హరి, యు కెన్ డూ ఇట్ హరి. హరి కమాన్. ఒక ఫ్రెండ్ ఓడిపోరా. కానీ
తీర్పు ఏంటంటే ఫ్రెండ్షిప్ ని గెలిపించాడు కాబట్టి అబ్బాస్ హౌస్ గెలిచింది. సామ్రా సో బేసిక్ గా దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఫన్. మీరు ఎంతో కష్టపడి ఫ్యామిలీస్ ని వదిలేసి ఒక ఇంట్లోకి వెళ్ళి ఎంతో మంది జనాల్ని ఎంటర్టైన్ చేశారు చాలా రోజులు. సామ్రాట్ అండ్ భాను, యు ఆర్ ట్రూ రియల్ విన్నర్స్.